వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి అన్నంలో 2 స్పూన్ల రొయ్యపొట్టు కారాన్ని వేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యిని వేసుకొని బాగా కలుపుకొని తింటుంటే చాలా కమ్మగా ఉంటుంది. సో ఈ కమ్మనైన రొయ్యపొట్టు కారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. తయారీ విధానము: ఈ రొయ్యపొట్టు కారానికి రొయ్య పొట్టుని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. ఒక కడాయి పెట్టుకొని ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిరపకాయలు వేసుకొని 1 స్పూన్ నూనె పోసుకొని ఈ ఎండుమిరపకాయలు దూరగా వచ్చేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. దూరగా వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో మార్చి పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలో 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని దూరగా వచ్చేంత వరకు మనము ఈ మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకొని దూరగా వచ్చిన తర్వాత ఈ మిశ్రమాన్ని కూడా మనము ఒక ప్లేట్లో మార్చుకొని పక్కన పెట్టుకుందాము. అదే కడాయిలో కాస్త నూనె పోసుకొని ముందుగా మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండి రొయ్య పొట్టుని ఇందులో వేసుకొని ఈ రొయ్య పొట్టు దూరగా వచ్చేంత వరకు మనము ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకొని చల్లార్చి పక్కన పెట్టుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిరపకాయలు, ధనియాలని ఇందులో వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని ఈ మిశ్రమాన్ని కొద్దిగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కొద్దిగా పొరగ్గా ఉంటే సరిపోతుంది. దీంట్లో ముందుగా మనము ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్య పొట్టుని ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చి తెల్లగడ్డలని ఇందులో వేసుకొని మిక్సీ పెట్టుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఈ విధంగా మనము రొయ్య పొట్టు కారాన్ని మనము తయారు చేసుకొని ఒక కంటైనర్లో పెట్టుకుంటే 3 నెలల వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలో కానీ ఇడ్లీ, దోశలో కానీ తింటే చాలా కమ్మగా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్.